నమో వెంకటేశాయ. ఓం శ్రీ కోనేటిరాయాయ నమః. నేను ఇప్పుడు పల్మనేరు మండలం, గంగావరం పల్మనేరు మండలం మధ్యలో కీలపట్ల అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం సంబంధించిన న్యూస్ ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకు కావాల్సిన జ్ఞానాన్ని సమయానుకూలంగా మాటలు చెప్పడానికి భగవంతుడు అనుమతిస్తాడని కోరుతూ అతనికి నమస్కరిస్తూ ఇప్పుడు ఒక నూతన విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కీలపట్ల 1968లో నేను కీలపట్లలో 6వ తరగతి చదువుకుంటున్నా. అప్పుడు విచారించాను నేను, ఇక్కడ కోనేటిరాయ స్వామి అంటే ఏ ఊరు, ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగితే ఆ గ్రామస్తులు అని చెప్పినారంటే, నాకు ప్రాచీన కాలంలో గజిని మహమ్మద్ దండయాత్ర చేసినప్పుడు మన కీలపట్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎత్తి కోనేట్లో పారేశారు. కోనేట్లో దాచిపెట్టినారు. అక్కడున్న పౌరోహితులందరూ కలిసి వాడు అన్ని గుళ్ళంతా ధ్వంసం చేసి నాశనం చేస్తున్నారని తెలుసుకునేసి వీళ్ళు కోనేట్లో దాచిపెట్టినారు. కాబట్టి అక్కడున్నటువంటి దేవునికి కోనేటి మళ్ళీ తీసి మళ్ళీ దేవుని ఇచ్చి పునఃస్థాపన చేశాను కాబట్టి కోనేటిరాయుడు అని పేరు. అంటే 1000 సంవత్సరాలకు ముందే అక్కడ దేదీప్యమానంగా గుడి యొక్క పూజలు అన్నీ జరుగుతున్నట్లుగా ఆ గ్రామస్తులు చెప్తారు, కీలపట్ల వాళ్ళు. మరి 1000 సంవత్సరాలప్పుడే తిరుమల కన్నా కూడా చాలా అద్భుతంగా పూజ కార్యక్రమం జరుగుతున్నట్టుగా చెప్తారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ వెంకటేశ్వర విగ్రహం కింద ఒక రాగి రేకులో ఒక ఏదో చక్రాన్ని స్థాపించి అక్కడ పెట్టినారంట. ఆ పెట్టినప్పుడు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దేవునికి నైవేద్యంగా మట్టి తీయకుండా అట్లే మట్టితో కూడాను ప్రసాదం చేసి పెట్టేవాళ్ళని. అందుకు వెంకటేశ్వరుడు క్షిపించి అక్కడి నుండి తిరుమలకు పోయినాడని పేరు. అంటే జగమార్లలో ఒక గుట్లో ఒక అడుగు పెట్టినాడంట. ఆ జగమార్లు అంటే కీలపట్ల తూర్పు భాగంలో జగమార్ల గుట్టు ఉంది, ఒక జాండ్ల కొండ అని. ఆ కొండపైన ఒక అడుగు, వెంగంపల్లి కాడ ఒక గుట్టు ఉంది, ఆ గుట్టు పైన ఒక అడుగు, అక్కడి నుంచి పెనుమూరు కాడ ఒక అడుగు, చంద్రగిరి కాడ ఒక అడుగు పెట్టి తిరుమల కొండకి వెంకటేశ్వరుడు అలిగిపోయినట్లుగా ఒక చరిత్ర చెప్పినారు ఆ ఊరు. ఇది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. అంటే చాలా బాగా గుడి జరుగుతున్నట్టుగా చెప్తారు. ఇంకా నేను పరిశీలించిన విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను. నేను 6వ క్లాస్ చదువుతున్నప్పుడు అక్కడ మా గ్రామాన్నింటి జగమార్లు అంటే దీనికి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ స్కూల్కి పోయేవాళ్ళు. పోయిన తర్వాత వాళ్ళు ఇంటర్వెల్ బిల్ కొట్టినప్పుడు గుళ్ళోకి పోతే అక్కడున్న పౌరోహితుడు తెల్లవారితో కొబ్బరికాయ కొట్టి కొంచెంగా ప్రసాదం ఇచ్చేవాడు. సాయంత్రం 3 గంటలకు అక్కడ గుడి తీసి కర్పూర హారతి పెట్టి దేవుని పూజ చేసేవాడు. అంటే 1968లో స్వామివారికి ఏదో పూజ జరుగుతున్నట్లుగా ఉండేది. అదే మరి కాణిపాకంలో కూడా 73, 76, 77లో కూడా కాణిపాక పరిస్థితి కూడా అంతే విధంగా ఉండేది. మరి ఇలాంటప్పుడు మళ్ళీ ఎట్లా పునరుద్ధరించబడింది గుడి అంటే, అసలు కీలపట్ల దేవాలయంలో నాకు తెలిసిన చరిత్ర అంటే కృష్ణమ్మ గుట్ట అన్నది కీలపట్లకి ఆగ్నేయం వల్ల. ఆ గుట్టలో కత్తిరెడ్డి వంశస్థులు అనే వాళ్ళు కాపురం ఉండి అక్కడ భూముల్ని నాయన చెరువు తూర్పు పక్క ఎర్షేన్ పెంటలో 15 ఎకరాల భూమి స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ తొలి పూజగా కీలపట్ల కోనేటిరాయుని కొలిసేవాళ్ళంట. ఈ కత్తిరెడ్డి వంశస్థులు పాలేగారులుగా ఉన్నారంట. ఆ పాలేగారు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడి నుండి వీళ్ళు వచ్చేసారు మన ఏరియాకి. అంటే కీలపట్ల ఏరియాకి వచ్చి ఇక్కడ కృష్ణంగుట్లో స్థిరపడి అక్కడి నుండి మన జగమార్లు పోయినట్లుగా చరిత్ర ఆధారం ఉంటాయి. సరే, వాళ్ళకి తొలి పూజ ఉండేది. అది 1968, 69 వరకు ఉండేది. మళ్ళీ వీళ్ళు కీలపట్లకి తొలి పూజ చేసేది ఇష్టం లేకుండా మాకు వదిలేబ్బా అనే సంగారెడ్డి ఉన్నారు, అనే నారాయణ రెడ్డి.
నారాయణ రెడ్డిని సంగారెడ్డికి చెప్పేసినారు, మీరు తొలి పూజ చేయండి, మేము రాము అనేసి. కానీ వెంకటేశ్వరునికి తొలి బేగం తీసి పూజ చేసినట్లుగా గొల్లవాళ్ళు చేసేవాళ్ళు. ఆ గొల్లోళ్ళు అంటే గొల్లోల నారాయణ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి శనివారము ఒక తట్ట పులుసను, ఒక తట్ట పెరుగన్నాన్ని దేవుడికి నైవేద్యంగా ఇచ్చి అక్కడ అన్నప్రసాదాలని ఇచ్చేవాడు ప్రతి శనివారం. నాకు తెలిసినంత వరకు చాలా ఏళ్ళు జరిగింది అది వాళ్ళు పూజ చేసేవాళ్ళు. అది బాగానే ఉంది. కానీ ఈ గుడిని ఇట్లే ఉంటే ఒక 70 కాదండి, ఒక 85-86 అట్లా కిలపట్లో వెంకటప్ప కుమారుడు లక్ష్మణమూర్తిని ఒక ఆయన ఉన్నాడు. వెంకటప్ప గారు కూడా దైవచింత కలిగినోడు. ఆయన కుమారుడు కూడా దైవచింత ఉండింది. ఆయన ఏం చేసినట్టంటే తనకు తెలిసిన బంధువర్గం దగ్గర, వ్యక్తుల దగ్గర, దాతల దగ్గర డబ్బులు సేకరించి ఫస్ట్ కీలపట్ల గుడికి ప్రహరీ నిర్మాణం చేస్తూ దాని ముందు నేను చదువుకుంటున్నప్పుడు ఇంకోటి జరిగింది. గాలి గోపురానికి లోపల పక్క 2 ఉండేవి, 2 పొజిషన్లో 2 గోపురాల మీద ఉండేవి. దాంట్లో ఒక గోపురాన్ని నేను కూడా ఉన్నా, ఇంటర్వెల్లో చూసిన సాయంకాలం 3:30కి. దీన్ని ఆ గ్రామస్తులు వచ్చి కొట్టి ఎత్తేసినారు. ఎందుకు అని అడిగితే ఇది ఉంటే గుడి పూజా కార్యక్రమం సక్రమంగా జరగవనేసి దాన్ని తీసేశారు. ఒకటి మాత్రం ఉంది, గాలి గోపురం లోపల ఒక దద్దిలు మారి ఒకటి ఉంది. అది మాత్రం అప్పటికి ఇప్పటికి నిలిపేసినారు. అది తీసేసిన తర్వాత గుడి లోపల ప్రవేశిస్తే ఆ గుడి లోపల చిన్నవి ఈ పక్క 2 ఆ పక్క 2 విగ్రహాలు పెట్టి పూజలు చేసేవారు, చిన్న రూములు మాదిరి పెట్టి. అవి కొంతవరకు పడిపోయి ఆ స్తంభాలంతా కరెక్ట్గా లేకపోతే వాటిని తీసి పారేశారు. ఇప్పుడు వెంకటేశ్వరునికి ఉత్తర దిశలో వరహస్వామి విగ్రహాన్ని మాత్రం పెట్టారు. అది ఒక రూమ్ మాత్రం పెట్టారు. మిగిలివన్నీ తొలగించినా కానీ గుడిని చాలా ప్రాణ ప్రతిష్ఠ చేసి చాలా బాగా అద్భుతంగా ఇప్పుడు నిర్మాణం చేసినారు అనమాట. కానీ ఇక్కడ ఏం స్పెషల్ అంటే కీలపట్లలో ఉన్న కోనేటిరాయ స్వామి వెంకటేశ్వర విగ్రహం చాలా ఎత్తు. మీరు కావాలంటే ఇప్పుడు దర్శనం ఉంది, అంతవరకు గర్భగుడి ప్రథమ కడప వరకు దేవుడి దర్శనం పోవచ్చు. మీరు కింద కొనుక్కోని కూడా చూడండి, వెంకటేశ్వరుని కిరీటాన్ని కొనాన్ని మీరు చూడలేదు. అంత ఎత్తు, అంత పొడవైన విగ్రహం. మరి చాలా మహిమగల విగ్రహమే. గజనీబాత్ పీరియడ్లో అంటే 1000 సంవత్సరాలప్పుడు కూడాను అది చాలా అద్భుతంగా జరుగుతున్న గుడే. మరి వెంకటేశ్వర గుడి కథ ఎత్తుకుంటే తిరుమల 68-69 వరకు అక్కడ పూజా విధానం కూడా ఏదో జరిగేది, ఇప్పుడున్నట్లుగా కాదు. మళ్ళా పుంజుకునింది వెంకటేశ్వర గుడి పూజా కార్యక్రమాలు. ఈ కీలపట్లలో శ్రద్ధ తగ్గిపోయింది ఆ గ్రామస్తులకి. అయినా కానీ వారానికి ప్రతి శనివారము వాళ్ళు ఏదో పూజలు చేసి అభిషేకం చేసి దేవుడికి పోయేవాళ్ళు. విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. నేను మొన్న ఉగాది పండుగ తర్వాత పోయి దర్శించుకున్నాను. దర్శించుకున్నప్పుడు అలంకారం చూసా. తిరుమలకి ఏమాత్రం తీసిపోయినటువంటి అద్భుతమైన అలంకారం ఉంది. పూజా విధానము, పూజ కూడా బాగా చేశారు, దగ్గరికి దర్శింపు చేశారు. ఆడ వచ్చిందంటే కరెంట్ లైట్ వేసాడు. కరెంట్ లైట్లో దేవుడు దర్శిస్తే అంత అట్రాక్షన్ రాదు. ఆ అట్రాక్షన్ రావాలంటే తిరుమలలో దీపాలు పెట్టారు, నెయ్యి దీపాలు. అయ్యప్ప స్వామి కొండ శబరిమలలో కూడా నెయ్యి దీపాలు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ కూడా కానీ ఆ వెంకటేశ్వర విగ్రహం ముందుగా ఒక 4 నెయ్యి దీపాలు కానీ పెట్టినట్లయితే ఆ వెలుతురులో ఆ స్వామిని దర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను. అందులో ముందు అలంకారం తక్కువ. నేను చిన్న వయసులో అలంకారం ఏంటంటే నిజ రూప దర్శనం అన్నట్లుగా ఉండేది. ఒక పంచి కట్టేవాళ్ళు, టవల్ వేసేవాళ్ళు, కత్తి పెట్టేవాళ్ళు. మామూలుగా జై విజయులు మారిగానే ఆయన కూడా దర్శనం ఉండేది. కానీ కిరీటం ఉండింది అప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉండేది. దర్శనం చేసుకొని మేము కూడా నేను చదువుకుంటున్నప్పుడు 6-7 తరగతులు అక్కడే చదివాను కాబట్టి అప్పుడు దర్శించుకున్నాను. ఇప్పుడు లక్ష్మణమూర్తి అనే వాళ్ళు దాన్ని రిపేర్ చేశారు. మళ్ళీ ఆయన చాలా వరకు ఖర్చు పెట్టి రెడీ చేశాడు. కానీ ఆ గ్రామంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. కుటుంబాల వ్యక్తులు కలహాలు మొదలైంది. అందుకు చూసి ఈయన లక్ష్మణమూర్తి ఏం చేశారంటే దాన్ని
తిరుమల రాసిచ్చేసినారు. వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని గుడిని చాలా అద్భుతంగా చాలా బాగా కట్టినారు. అంటే లక్ష్మణమూర్తి కట్టిన దాన్నే మెయింటెనెన్స్ బాగుంది ఇప్పుడు. అప్పట్లో నేను ఫస్ట్లో పోయినప్పుడు ఒక 2015-16 అట్లా పోయిన దేవుడు దర్శించుకున్నాము. పోతే ఆ ఊళ్ళో టిఫిన్ దొరకదు, భోజన వసతి లేదు, కానీ దైవ దర్శనానికి మాత్రం భక్తులు వచ్చేవాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను అన్నదానం చేస్తాను, ఈ విధంగా ఎవరు మీ గ్రామస్తులు మెయింటైన్ చేయాలంటే పోయా అంత తిరుపతి వాళ్ళకి రాసి చేసినారు, మేము ఎందుకు చేస్తాము, తిరుపతి టీటీడీ వాళ్ళు చేస్తే చేయకపోతే వదిలేండి పోనేసి వాళ్ళ గ్రామస్తులు మాట్లాడారు. సరే నేను ఇది ఎట్లన్నా కానీ దైవ కృప అనేది ఉంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మనసులో అనుకునేసి వచ్చేసిన. ఇప్పుడు మొన్న పోయినప్పుడు భోజన వసతి కూడాను చాలా రుచిగా శుచిగా చాలా బాగుంది భోజనం. నేను నా భార్య ఇద్దరు పోయి తినాలనే ఉద్దేశపూర్వకంగా పోయినాం అనమాట. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఆ గుడికి గాను 10,000 రూపాయలు గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉండిలేసి వచ్చాను. గుడి ఇప్పుడన్నా గుడి బాగా కట్టాలని, ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఉన్న గుడి కదా. అప్పుడు తేరు అనేది ఉండింది, గాలి గోపురం ముందర ఒక తేరు ఉండింది, బందే చెక్కలతో చేసిన తేరు, చాలా ఎత్తుగా ఉంది. దాన్ని ఇస్కూల్లో పెట్టినారు. ముందు ఇస్కూల్కి భవనం లేదనేసి తేరుని తీసి బయట పెట్టేసి దాంట్లో తరగతులు నిర్వహించేవాళ్ళు ఇస్కూల్, అట్లా ఉండేది. ఇప్పుడు అన్నదానం చేస్తున్నంత జాగాలో ఆ అర్చకులు, ఆ గుడికి సంబంధించిన అర్చకులు అక్కడ కాపురం ఉండేవాళ్ళు. ఎట్లన్నా ఉండి ఇప్పుడు కీలపట్ల దేవాలయం చాలా ఉన్నతంగాను అద్భుతంగాను చూడ ముచ్చటగాను ఆ స్వామివారిని దర్శిస్తే మన కోరికలు నెరవేరుతాయని నాకు అభిప్రాయం కలిగింది. మీరు నిత్యాన్నదానం స్టార్ట్ చేసినారు. ఎవరైనా సరే పోతే ముందు ఏ గుడి అయినా డెవలప్ కావాలంటే మనకు కొన్ని వసతులు ఉండాలి. అది టీటీడీలో తప్పించి ఏ గుడిలో వాళ్ళు అంత అద్భుతంగా చేయలేదు. ఇక్కడ కూడా చేస్తారని ఆశిస్తాను. ఇప్పుడు బాత్రూమ్ వసతులు ఉన్నాయి, కోనేరు ఉంది, నీటి వసతి ఉంది, నిత్యాన్న దానం ఉంది, ఉన్నాయి, అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి మెయిన్ ఒక చిన్న నెగ్లిజెన్స్ ఉంటుంది దాన్ని, ఒక ఇది ఏమిటంటే క్యూ సక్రమంగా మెయింటైన్ చేయకపోవడము. భక్తులేమో చాలా ఎక్కువ మంది పోతున్నారు కీలపట్ల దర్శనానికి. ఆ క్యూ అనేది శనివారం రోజు దగ్గరికి నిరంతరమైన క్యూ, చాలా దగ్గరికి ఒక 15,000-16,000 మంది దర్శించుకుంటారు కీలపట్ల స్వామిని, ఎవరు కోనేటిరాయ స్వామి. కానీ కొంతమంది క్యూలో వస్తారు, మళ్ళీ డైరెక్ట్గా మామూలు గేటు ఉంది, ఆ గేటు తీసేస్తారు. ఆ గేట్లో దూరే వాళ్ళు రెండు పక్కల గేట్లు తీసేసి క్యూలో వచ్చేవాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఒకసారిగా లోపల దూరడం వల్ల తొక్కిసలాట జరుగుతుంది. అది జరగకుండా ఉండడానికి టీటీడీ వాళ్ళు చర్య తీసుకుంటే మంచిదని. ఏమి మీ సొత్తులే మాట ఇవ్వడంలే, ఉండీలు కూడా డబ్బులు వచ్చిన భక్తులు ఫుల్లుగా వేస్తున్నారు. మరి అన్నదానాన్ని కూడా చందాలు ఫుల్లుగా రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెడితే మంచిది. ఇంకా వృద్ధులకి ఇప్పుడు కీలపట్ల నేను దర్శించినప్పుడు, నేను 6వ క్లాస్ 7వ క్లాస్ ఉన్నప్పుడు దర్శనం వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు మొన్న పోయినప్పుడు చాలా బాగుండింది ఇప్పుడు ఆ క్యూ మెయింటైన్ చేయడానికి కాకుండా క్యూలో వృద్ధులకని, చిన్న బిడ్డ తల్లులకని ఒక స్పెషల్ డబ్బులు దర్శనం, ఈ 3 కలిసి ఒక క్యూ మెయింటైన్ చేస్తే చాలా మంచిదని నేను టీటీడీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వృద్ధులు, అంటే నేను వృద్ధుడే, దర్శనం చేయడానికి 1 అవర్ పట్టింది నాకు. అంటే 1 అవర్ ఉండలేదని కాదు, నా ఆరోగ్య పరిస్థితి వల్ల 1 అవర్ కూడా నేను దర్శనం ఉండలేను క్యూలో, నాకు హెల్త్ బాగలేదు. కానీ ఒక కాశీ నేను అక్కడ చూడాలా, మనము తిరిగిన గుడి కదా, ఎంత అద్భుతంగా ఉంది చెప్తారు వాళ్ళు వీళ్ళు, మనం ఎందుకు పోకూడదు, ఇక్కడే పక్కలోనే ఉండేసి పల్నాడు టౌన్లో నేను కాపురం ఉండేది, దర్శనానికి పోయాను. నాలాగానే ఎంతోమంది ఆ స్వామివారిని ప్రతి శనివారం దర్శిస్తాను. కాబట్టి దీనికి అభివృద్ధి చెందడానికి నేను టీటీడీ వాళ్ళు ఏం కోరుతున్నారంటే, వసతి, వచ్చేటువంటి భక్తులు నివాసం ఉండడానికి ఒక 20 గదులు, ఒక క్యాంటీను,
ఒక టీటీడీ వాళ్ళు నిత్యాన్నదానం కార్యక్రమం సరిపెట్టక క్యూలో మెయింటైన్ చేయడానికి 2 కానిస్టేబుల్, టికెట్ ఇవ్వడానికి ఒక వ్యక్తి, అంటే 3 ఉద్యోగస్తులకు అక్కడ ఉద్యోగ వసతి కల్పిస్తూ ఎవరైనా అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడే నివాసం ఉండి ఉండి ఆ మరుసటి స్వామివారిని దర్శించుకొని స్టే అయ్యే వాళ్ళకి లాడ్జిల్లాగా కొన్ని రూములు కట్టి వాడుకలకే ఇవ్వండి, ఊరికి ఎందుకు ఇస్తారు? ఇస్తే అప్పుడు వాళ్ళు ఆడ ఉండి లెక్క అంటే తిరుమలకి ఏ పరిస్థితుల్లోనూ ఇప్పుడు తిరుపతి అభివృద్ధి కీలపట్ల అభివృద్ధిలోకి వస్తూ ఉంది. నేను చెప్తున్నాను, 100 ఏళ్ళ తర్వాత తిరుమలని మించిన స్థలంగా కీలపట్ల వస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనం మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళు కానీ నెయ్యి దీపాలు కానీ పెట్టేస్తే అందరూ ఏమంటారంటే చెప్పాల్సిన పనిలే, ఇది వెంకటేశ్వర స్వామి అంటారు. ఆడుండే వెంకటేశ్వరుడు ఇక్కడ వెలిసినాడు అంటారు. నిజంగా కూడా అదే చరిత్ర. ఇక్కడుండే వెంకటేశ్వరుడు అక్కడ వెలిసినాడు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దాన్ని పునరుద్ధరించాడు ఆ గుడిని. అంటే అది ఎప్పుడుదో తెలియదు. ఈ కీలపట్ల కూడా 1000 సంవత్సరంలో దీన్ని పునరుద్ధరించాడు. అంటే ఇది ఎప్పుడుదో గుడి తెలియదు ఎవరికి. అంత ప్రాచీనమైన గుడి. ఆ స్వామివారిని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. నేను కూడాను నా కుమారునికి ఉద్యోగం రాలని మొక్కున్నాను, నా కోరిక నెరవేరింది. కాబట్టి కీలపట్ల స్వామి కోరిన కోరికలు తీర్చివాడు, ఆపద ముక్కులవాడు, అడుగడుగు దండాలవాడు. అటువంటి కోరియాట ఆయన్ని మీరు అందరూ దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు పల్మేరు నుండి ముందు బస్సులు ఉండే, ఇప్పుడు బస్సులు ఆటోలో పోవచ్చు. చాలామంది కారులోనూ 2 వీలర్లోనే పోతారు, ఫుల్గా పోతారండి. మీకు ఎక్కువ రద్దీగా చూడండి శనివారం ఫ్రీగా దర్శనం చేసుకోవాలంటే మిగిలిన రోజులు ఎప్పుడన్నా పోండి. నిజ రూప దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది, దగ్గరకు పోయినట్లు ఉంటుంది, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఆడ దానం చేస్తున్నారు, ఆడ తీసుకోవచ్చు, తినచ్చు, రావచ్చు. ఇంకా యాత్రికులకి వసతి కల్పించాలి. అది లాక్ రూమ్, చెప్పులు పెట్టుకోవడానికి ఒక రూము, లాక్ రూము. మరి ఇంకా ఒకటేనంటే తప్పేం లేదు, మన పార్కింగ్ కార్లు 2 వీలర్లు పెడితే వాళ్ళు కూడా పార్కింగ్ తీసుకోండి, ఆదాయమే కదా. దానికి ఒక 2 నియామకం చేయండి. అంటే తిరుమలలో ఉండే వసతులంతా ఇక్కడ కావాలని నేను కోరుతున్నానండి. తిరుమల దేవస్థానము ఫేమస్ కావడానికి ముఖ్యమైన కారణము తిరుమలలో గుడిలో అక్కడ పోయినట్టు యాత్రికులకి కల్పించే వసతులు ఇండియాలో ఎక్కడ లేదండి. అంత అద్భుతమైన వసతులు కల్పిస్తారు తిరుమలలో, అందుకని పోతున్నారు. ఇంకోటేరంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్లో కూడా వస్తుంది, అది చెప్పుకోండి ఎవరు. ఒక 4 రోజులు అట్లా కొండపైన ఉండేసి తిరుక్కొని వద్దాం వేసవిలోనూ పాడు అనేసి. ఆ దైవ దర్శనము, దైవ మహిమ ఉంటే ఒక పక్కుని తిరుమల దర్శనంలో కానీ మీరు వెంకటేశ్వరుని చూస్తే అబ్బా అద్భుతమైన దర్శనం అండి. నేను చూశాను 4 ఏళ్ళ ముందు, చాలా బాగుంది దర్శనం. ముందు వయసులో చూసిన దర్శనం వేరే, ఇప్పుడు చూస్తాను దర్శనం వేరే. నిజంగా స్వామి అక్కడే వెలిసినాడు అన్నట్లుగా ఉంది. అదే భావన కీలపట్లలో కూడా కలుగుతుంది. కాబట్టి దయవుంచి మీరు ఒకసారి నేను చెప్పింది తప్ప రైట్ అనేది మీకు అవసరం లేదు, మీరు వచ్చి కీలపట్ల కోనేటి స్వామిని దర్శించండి. ఆయన మహిమగల స్వామి. ఇప్పుడు అభివృద్ధి పదంలో ఉంది గుడి. నేను చెప్పిన వసతులు కానీ కల్పిస్తే టాప్ 1 తిరుమలను మించిన స్థాయిలో మంచి వాతావరణం ఉంది. కాబట్టి గుడి తిరుమలను మించిన స్థాయిలో కీలపట్లలో ఉన్న కోనేటి స్వామికి పేరు ప్రతిష్టలు వస్తాయని, ఆయన కృపకు మీరంతా పాత్రులు కావాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఓం నమో కోనేటి నమః.